నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అసెంబ్లీలో మా కోసం బాగా వాదించండి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అంటూ మనం నాయకులకు విలువైన ఓట్లు వేసి గెలిపిస్తాం. తీరా గెలిచాక వారు అసెంబ్లీకి డుమ్మా కొడుతూ ఉన్న సందర్భాన్ని చూస్తూనే ఉంటాం. మన ఓటుపై గెలిచి మన గురించి అసెంబ్లీలో వాదించిన నాయకులు అవసరమా? వారికి జీతభత్యాలు ఇవ్వడం కరెక్టేనా? డుమ్మా కొట్టే నాయకులకు జీతాలు ఎందుకు కట్ చేయరు? అసలు వారు ప్రజాస్వామ్యానికి అవసరమా? గతంలో ప్రభుత్వాలను చేపట్టి ఇప్పుడు అధికారం రాకపోయేసరికి అసెంబ్లీకి ఎందుకని ఆబ్సెంట్ అవుతున్నారు వారు? ఈ ప్రశ్నలు అందరి నోట వింటూ ఉన్నాం. దీనిపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అధికారం ఉన్నా లేకున్నా అంతే బాధ్యతగా ప్రతిపక్షంలో ఉండాలి. అధికారం ఉన్నప్పుడు బంధువులు వందిమాగదులతో రాజభోగాలు అనుభవించారు. అధికారం పోగానే ప్రజా బాహుళ్యాన్ని పట్టించుకోకుండా అజ్ఞాతంలో ఉండిపోతారా? అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడు ప్రజల మధ్యనే ఉండాలి కదా. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాలి కదా. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా సెక్రటేరియట్కు కానీ, నేడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి కానీ వచ్చింది లేదు. ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లోనో రెస్ట్ తీసుకుంటుంటారు అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అని వినిపిస్తున్న విమర్శ. గతంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకును పెడతారోనని అధికార పక్షం భయపడేది. కానీ నేడు దానికి భిన్నంగా అధికార పక్షమే ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రావాలని కోరినా రాననే పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి విముఖత చూపిస్తున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టుపుచ్చుపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చుని వెళ్ళిపోయారు ఆయన. అసెంబ్లీకి రావడం లేదు, కానీ జీతభత్యాలు మాత్రం టెన్షన్గా తీసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 58.8 లక్షల రూపాయల జీతం తీసుకోగా జూలై 25, 2024న ఒకే ఒక్క రోజు శాసనసభకు హాజరైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ మార్చి 12, 2025న బడ్జెట్ సమావేశాల ఆరంభం నాడు కనిపించారు. సామాన్య ప్రజల కష్టాన్ని జీతభత్యాల రూపంలో తీసుకుంటున్న కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేయనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండదగునా? ఇటీవల ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై చర్చించడానికి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ సమావేశం ఒక చారిత్రాత్మక మలుపు తిప్పింది. ఈ సమావేశానికి హాజరై ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తన అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ఈ సమావేశాలకు హాజరు కాలేదు. మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త, దేశానికి దిశ నిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు వెళ్ళి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్, దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలందరూ వారి అంత్యక్రియలకు హాజరయ్యారు. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ను దాటి బయటకు రాలేదు. తెలంగాణ బిడ్డ, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు మరణించిన సందర్భంలో సైతం కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారు. అప్పుడు కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పివి అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఢిల్లీలోనే ఉన్నారు తప్ప కనీసం నివాళులు అర్పించిన పాపాన లేదు. ఇక రాజకీయాలకు మాత్రం పివి పేరును వాడుకుంటారు. ఇది కేసీఆర్ నీతి, రీతి. 2004లో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. మంత్రులు తప్పనిసరిగా సభకు హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్ పార్లమెంటుకు వెళ్లేవారు కాదు. సభ్యుల ప్రశ్నలకు కేబినెట్ మంత్రి కేసీఆర్కు బదులుగా సహాయ మంత్రి సమాధానాలు ఇవ్వడంపై స్పీకర్ సోమనాథ్ చటర్జీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. ప్రతిరోజు మీ మంత్రి కేసీఆర్కు బదులు మీరు సమాధానాలు ఎందుకు చెబుతున్నారు అంటూ మీ మంత్రిని సభకు ఎందుకు రావడం లేదంటూ సభావేదికగా ప్రశ్నించినా కేసీఆర్లో ఎటువంటి చలనం రాలేదు. కేబినెట్ హోదాలో కేంద్ర మంత్రిగా ఉండి కూడా సభకు హాజరు కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం కేసీఆర్ గారికే చెల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ ప్రారంభ ఉత్సవాలకు వెళ్లేవారు కాదు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్కు రారనే విషయం తెలిసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోయారు. కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ను నిర్మించుకొని అందులో ఉండి అక్కడి నుంచే పాలన చేసేవారు. అధికారులు సెక్రటేరియట్ నుంచి ప్రతిరోజు ఫైళ్లు మోసుకొని సంతకాల కోసం
ప్రగతి భవన్కు వెళ్ళి పడిగాపులు పడేవారు. అయినా రోజుల తరబడి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం లభించేది కాదు. ఆయన సంతకాల కోసం వేల ఫైళ్లు పెండింగ్లో ఉండేవి. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా నెలల తరబడి దర్శనం లభించేది కాదు. మంత్రులు ప్రగతి భవన్కు వెళితే అపాయింట్మెంట్ లేదని గేటు దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళు వెనక్కి పంపించేవారంటే కేసీఆర్ గారి దొరతనం ఎంతటిదో తెలుస్తోంది. ఇక మంత్రులకే రోజులు, వారాల తరబడి కేసీఆర్ దర్శనం దొరకలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించవచ్చు. రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయం ప్రతిరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తూ ఉండాలి. కానీ వారాల తరబడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలిసేది కాదు. అమావాస్యకో పున్నానుకో అన్నట్టు ఎప్పుడో ఒకరోజు మేల్కొని దర్శనమిచ్చేవారు ఆయన. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు దేశంలోని నాయకులందరూ హాజరైనా ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ మాత్రం హాజరయ్యేవారు కాదు. అప్పుడు దీనిని అహంకారం అనుకోవాలా, బలహీన వర్గాల వారి పట్ల చిన్నచూపు అనుకోవాలా? ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో రేవంత్ రెడ్డి 2 సార్లు దావోస్, సింగపూర్లో సదస్సులకు హాజరై రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా ఇలాంటి సదస్సులకు హాజరైన పాపం లేదు. రాష్ట్రంలో జరిగే ఎగ్జిబిషన్లు, పారిశ్రామిక సమ్మిట్లకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎప్పుడూ హాజరు కాలేదు. తన కొడుకును వీటికి పంపించేవారు. రాష్ట్రాన్ని తమ స్వంత ప్రైవేట్ కంపెనీగా భావించి తండ్రికి బదులుగా ప్రతిదానికి కొడుకు ప్రారంభోత్సవాలు నిర్వహించేవారు. అహంకారపు ఆనవాళ్లు మిగలొద్దని, నిరంకుశ పాలన మాకొద్దని ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారు. కానీ అహంకారమే తన ఓటమికి కారణమని కేసీఆర్ నేటికి గ్రహించడం లేదు. తన శైలిని మార్చుకుని ప్రజల మన్ననలను తిరిగి పొందడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారనే భావనలోనే కేసీఆర్, ఆయన బృందం ఇంకా ఉందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ భ్రమలోనే ఉన్నందుకే మళ్ళీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ అంటున్నారు. కానీ ప్రజలు తెలివైన వారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా వారికి తెలుసు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటానంటే ప్రజలకేమీ అభ్యంతరం ఉండదు. ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్కే పరిమితమై అక్కడే శేష జీవితం గడిపితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు అని బాహాటంగా వినిపిస్తోంది. రాజకీయాలలో అన్నీ సాధ్యమే అని విన్నాం, కానీ డుమ్మా కొట్టడం పరిపాటని వినలేదు. కానీ ఇప్పుడు ఇది చూస్తున్నట్లుగా ఉందని బయట బాహాటంగా వినిపిస్తోంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఆంధ్రప్రభ.